కాపు ఎస్సీ బీసీలను అవమానపరుస్తున్న సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని జరగనున్న ఎన్నికల్లో ఓడించాలని ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు పిలుపునిచ్చారు. ద్వారంపూడికి కాపు ఎస్సీ బీసీలంటే చులకన భావంతో చూస్తారని, అందువల్లే తాము కాకినాడ ప్రజలకు తెలియజేసినట్లు చెప్పారు. శుక్రవారం కాకినాడలో ఓ హోటల్లో ఆ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు పెసింగి ఆదినారాయణ, బొలిశెట్టి సత్యనారాయణ, పలివెల రవిలు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కాకినాడలో బీసీ వర్గాలకు చెందిన మత్స్యకారులను దోపిడీ జాతి అంటూ విమర్శించి వారి మనోభావాలను దెబ్బతీశారన్నారు. గ్రామానికి చెందాల్సిన నిధులు కానీ, పంచాయతీలకు చెందాల్సిన నిధులు కానీ, అలాగే వార్డులకు సంబంధించిన నిధులు కానీ వాళ్ళ అధికారం లేకుండా ఈ చంద్రబాబు అంటే ముఖ్యమంత్రులు, మంత్రులు వీళ్ళ అధికారంలోకి వెళ్ళిపోతున్నాయి. దాని నుంచి మనం వెనక్కి తీసుకొచ్చి గ్రామ స్వరాజ్యం, రాజ్యాంగ హక్కులు కల్పిస్తాం. మహిళలకు రక్షణ, అలాగే బీసీలకు రక్షణ కూడా ఒక చట్టం తీసుకొస్తామని చెప్పడం జరిగింది. దళితుల హక్కుల రక్షణ, రాజధాని నిర్మాణం, మీ ఆస్తులకు భద్రత, ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది 100% రద్దు చేస్తామని చెప్పి మీడియా ప్రకంగా తెలియజేస్తున్నాం. నిర్వాసితులకి, చాలామంది నిర్వాసితులకి ఏ ప్రాజెక్ట్ అయినా సరే నిర్వాసితులకు న్యాయం జరగడంలా, అది సెస్ బాధితులు కానీ, ఉక్కు పాండ బాధితులు కానీ వాళ్ళకి చేస్తాం. అలాగే వారసత్వ సంపద పరిరక్షణ, ఇక్కడ చూస్తే ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ కానీ, అక్కడ పురాతన స్కూల్స్ అన్నీ ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, మన మార్కెట్ ఉంది, పెద్ద మార్కెట్ ఉంది. ఇవన్నీ కూడా వారసత్వ సంపద రక్షణలోకి వచ్చి వాటిని పరిరక్షిస్తూ అక్కడ వ్యాపారం కొనసాగేటట్టు చూస్తాం. అంతే వారసత్వ సంపద అంటే మళ్ళీ హెరిటేజ్కి అప్పచెప్పేసి అక్కడ వ్యాపారం జరగకుండా కాకుండా అక్కడ వ్యాపారం జరగాలి. అటు ఆ బిల్డింగ్స్ అన్ని కూడా అదే రూపులో ఉండాలి. అంటే మనం వందలాది సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రాంతవాసులు అభివృద్ధి చెందారు, మనం ఇప్పుడు కొత్తగా అభివృద్ధి చెందలేదు అని చెప్పడానికి చేస్తాం.